వలన విశ్వాసము కలుగును అని రాసింది. మీరు చదవకపోయినా కూడా దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే రీతిగానే చదువుతాను నేను. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. మెన్ హల్లెలూయా. అందరు చెప్పండి, మీలో బీదలు ఉండనే ఉండరు. ఏం మాట ఇది! హల్లెలూయా. సంతోషకరమైన మాటేనా ఇది? మీలో బీదలు ఉండనే, ఆడ చూడండి, ఉండనే ఉండరు. ఏమర్థమైంది మాట మీకు? మీలో బీదలు ఉండనే ఉండరు అని ఉన్నది కదా. దేనికి ఉండరంట? ఏం చేస్తే ఉండరంట? రాసిందా ఈ మాట? ఏం చేస్తే బీదలు ఉండరు? మనం బీదలుగా ఉండకూడదు అంటే, బీదరికం అనేది మన కుటుంబాలలో ఉండకుండా పోవాలనుకుంటే, బీదరికం మన దరిదాపుకు రాకుండా ఉండాలనుకుంటే మనం ఏం చేయాలంట? ఏం చేయాలని రాసిందాడ? ఎట్లా వినాలంట? జాగ్రత్తగా. అంటే ప్రతిదాన్ని దేవుడు అదే కోరుకుంటాడు. శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి, ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు దేవుని మాటలను. అంత మాత్రమే కాదు, పైన రాస్తుంది, నీ దేవుడైన యెహోవా నేడు నీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించుటకు ఉంది ఆ మాట. మళ్ళీ చదువుతా. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటకు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నీ అనుసరించి, అనుసరించి అంటే ఆ ఆజ్ఞల ప్రకారము నడుచుకొని, దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఆమేన్, హల్లెలూయా. ఇది వాగ్దానమే, దేవుని వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానం ఇది. కానీ ఈ వాగ్దానము మామూలు వాగ్దానం కాదు, షరతులతో కూడిన వాగ్దానం. దేవుడు దీన్ని షరతు మీద ఇచ్చిన వాగ్దానము. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, అంతే. నువ్వు నా ఆజ్ఞల మార్గంలో నడిచినట్లయితుంటే, నా ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనినట్లయితుంటే కనుక, నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించినట్లయితే, రెండోది నా మాటను నువ్వు జాగ్రత్తగా వినినట్లయితుంటే కనుక, దేవుని మాటలు మనము జాగ్రత్తగా శ్రద్ధగా వినిన ఎడల, అప్పుడు అంటా ఉన్నాడు దేవుడు, మీలో బీదలు ఉండనే ఉండరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కదా షరతులతో కూడిన వాగ్దానము. దైవజనమా, దేవుడు ఊరకే ఇవ్వడేది. మీకు అర్థమవుతుందా? దేవుని దగ్గర నుండి ఊరకే ఏది పొందుకోలేము, మనం ఏది పొందుకోలేము. దైవజనమా, దేవుని దగ్గర శ్రమించకుండా, ఇంతకుముందు మనము సామెతల గ్రంథం చదివినప్పుడు జ్ఞానవంతుడాట దేవుని మాటలను పరిశ్రమ చేయును అని రాయబడింది. పరిశ్రమ అది. దేవుని పరిశ్రమ అంటే అర్థమైంది, వస్తువు ఉత్పత్తి అయ్యేది కదా. ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి అయ్యేది, దాన్నే పరిశ్రమ అంటారు. జ్ఞానవంతుడు జ్ఞాన పరిశ్రమ చేస్తాడు, ఊరకే కాదు. కాబట్టి దేవుని మాటలు జాగ్రత్తగా వినన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. కాబట్టి దైవజనమా, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో బీదలు ఉండకూడదు అంటే ఏం చేయాలి? దేవుని షరతు ఏంటిది గుర్తుందా మీకు? మొట్టమొదటి ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను పాటించాలి, అనుసరించి నడుచుకోవాలి. రెండవది దేవుని మాట జాగ్రత్తగా వినాలి. అప్పుడు మీలో బీదలు
ఉండనే ఉండరు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అసలు నేను బీదరికం ఎందుకు వస్తుంది? ఎందుకు బీదలుగా ఉంటాం? బీదరికం అంటే మన కుటుంబాలలో కరువే కదా, కరువు కాదా, కరువేనా కాదా? కరువే. ఎందుకు మనకు కరువు వస్తుంది? ఎందుకు బీదరికం ఉన్నది? ఎందుకు మనం బీదలుగా మారిపోతా ఉన్నామో ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఒకసారి ఆదికాండము తీయండి. ఆదికాండము 42వ అధ్యాయము, త్వరగా ఆదికాండము 42వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరు ఎలా ఒకరి ముఖము ఒకరు చూసుకొనుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారిలో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను మీకు 2 మాటలు వివరించి చెప్తాను. నేను 2 మాటలు బైబిల్లో ఇప్పుడు మనం చదివబడిన లేఖనంలో రాసింది 42 ఆ 2వ వచనంలో ధాన్యము ఐగుప్తులో ఉన్నదని వినవచ్చినది. అంతేనా? ధాన్యం ఎక్కడుందంట? చెప్పండి, అందరు చెప్పాలి. ధాన్యం ఎక్కడుందంట? అందరు చెప్పండి. ఎక్కడున్నది? ఐగుప్తులో. ఇప్పుడు కరువు ఎక్కడున్నదంట? కరువు కనానులో ఉండెను అని రాసింది అక్కడ. హల్లెలూయా. కరువు ఎక్కడున్నదంట? కనానులో ఉండెను. ధాన్యం ఎక్కడుంది? ఐగుప్తులో ఉన్నది. కరువు ఎక్కడున్నది? కనానులో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అసలు కనాను అంటే ఏంటిది? కనాను దేశం ఇది. ఈ దేశం యొక్క పరిస్థితి ఏందో మనం ఒకసారి చూద్దాము. 8వ అధ్యాయంలోకి పోదాము. ద్వితీయోపదేశకాండమే 8వ అధ్యాయంలోకి రండి త్వరగా. 7 నుంచి నేను చదువుతున్న వినండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యావాలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. ఆమేన్, హల్లెలూయా. ఇది కానాను దేశం. మొదట వినండి. కనానులో కరువు ఉన్నది అని రాయబడింది కదా. అసలు ఈ కనాను దేశము ఎలాంటిదయ్యా అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఈ దేశంలో నీటి వాగులు ఉంటాయంట. ఎప్పటికి పారుతాయంట ఆ వాగులు. వినండి, నీటి వాగులు ఎప్పటికీ పారేటువంటి నీటి వాగులు ఉంటాయంట. లోయలతో నిండి ఉంటాయంట. ఎప్పటికీ లోయలేనంట. లోయల నిండా నీళ్లు ఉండే దేశం ఇది. కొండలలో నుండి, లోయలలో నుండి, కొండలలో నుండి పారే ఊటలు అగాధ జలములు గల దేశము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దేశంలో, కనాను దేశంలో ఏదైతే ఇప్పుడు మనం కరువు ఉన్నదని చదువుకున్నామో, ఏదైతే కరువు ఉన్నది ఆ దేశంలో అని చదువుకున్నామో, ఆ దేశంలో ఎప్పటికీ లోయలలో నుండి, కొండలలో నుండి నీళ్లు పారుతూనే ఉంటాయట. అంత మాత్రమే కాదు, అక్కడ ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియనటువంటి జల ఊటలు ఉన్నాయంట. అగాధ జలములు కలిగిన దేశం. అంత మాత్రమే కాదు,
ఆ దేశంలో దాన్ని ఒక మాటలో చెప్పాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశము అని పిలిచింది. అది పాలును ఏం పారుతాయట అక్కడ? పాలు తేనెలు ప్రవహించే దేశము అన్నాడు ఆదికాండములో దాన్ని. అలాంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు వచ్చిందంట. ఎడతెగక పారుతాయి నీళ్ళు. ఇప్పుడు నీళ్లున్న కాడ కరువు ఉంటుందా? నాకు చెప్పండి. నీళ్లున్న భూమి పండకుండా ఉంటుందా? బీడు పారిపోద్దా? పారదు. ఎప్పుడు పంట పండుతుంది. ఏ భూమిలోనైతే నీళ్ళు ఉంటాయో, ఏ పొలంలో నీళ్ళు ఉంటాయో ఆ పొలం ఎండిపోదు, ఎప్పుడు ఎండిపోదు, ఎప్పుడు పంట పండుతుంది. అంటే ఎప్పుడు పంట పండే దేశం ఉంది కదా, ఎప్పుడు పంట పండే అటువంటి ఆ భూమి ఎందుకు ఎండిపోయింది? ఎందుకు కరువు వచ్చింది? కారణం లేకుండా దేవుడు కరువును పంపించలేదు. కరువు అనేది దేవుడు ఒక్కొక్కసారి దేవుని ప్రణాళికలో కరువు అనేది దేవుడు ఇచ్చే శిక్ష. అది దేవుడు పంపించే శిక్ష. అది మరి కనాను దేశం మీదకి ఎందుకయ్యా కరువును పంపించిండు? అప్పుడప్పుడు కూడా ఐగుప్తు అనే మాటకు అర్థం ఏంటంటే శపించబడింది. ఐగుప్తు శపించబడిన దేశం. అది దేవుడు ఐగుప్తును శపించిండు. అలాంటి శపించబడిన దేశంలోనేమో ధాన్యము సమృద్ధిగా ఉన్నదంట. అంతే కదా, ఐగుప్తులో ధాన్యము ఉన్నది అని రాస్తుంది. కనానులో కరువు ఉండేను అని రాయబడింది. విచిత్రమైన మాటలు నేను చదివినప్పుడు ఇవి. శపించబడిన దేశంలోనేమో ధాన్యము సమృద్ధిగా ఉన్నదంట. ఎంత సమృద్ధి చెప్పనా నేను? 7 సంవత్సరాలకు సరిపోయేంత సమృద్ధి ఉన్నదంట. 7 సంవత్సరాలకు వాళ్ళకు మాత్రమే కాదు, 7 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని అంతటిని పోషించగలిగినంత ధాన్యం ఉన్నదంట అక్కడ. హల్లెలూయా. చూడండి, శపించబడినటువంటి దేశంలో, దేవుడు శపించినటువంటి దేశంలో ధాన్యము సమృద్ధిగా ఉన్నది. దేవుడు ఆశీర్వదించినటువంటి దేశము కనాను దేశము, ఆశీర్వదించబడిన దేశమని, పాలు తేనెలు ప్రవహించే దేశమని. పాలు తేనెలు అంటే అక్కడ పాలును తేనె ప్రవహించదు. ఇక్కడ మనం ఇంతకుముందు చదువుకున్నాము, లోయలలో నుండి కొండలలో నుండి ఎప్పటికీ ఆ నీళ్లు పారుతూనే ఉంటాయట. దాన్ని అది ఏంది అంటే దేవుడు ఉపమానాలంకార రీతిలో ఆ విధంగా మాట్లాడిండు. ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి కాబట్టి దాన్ని నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు, కానీ ఆ విధంగా వర్ధిల్లినటువంటి దేశం. అలాంటి దేశంలో ఐగుప్తు శపించబడిన దేశంలో కరువు ఉండడమేంది? దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రజలకేమో కరువు రావడమేంది? అక్కడ ధాన్యం ఉండడమేంది, ఇక్కడ కరువు రావడమేంది? ఆమేన్, హల్లెలూయా. ఆలోచించండి. ఒక్కొక్కసారి మన కుటుంబాలలో కూడా ఆ విధంగా లేదా? దేవుడు తెలియని అన్యజనులు, దేవుణ్ణి ఎరగని అన్యజనులు, దేవుని దగ్గరికి రాని వాళ్ళు ఈ దినాన సమృద్ధిగా బతుకుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధిగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలలో ఓసారి కరువే రాదు. వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి. మన కుటుంబాలలో దేవుని అంగీకరించి దేవుని నమ్ముకున్న కుటుంబాలలో ఈ విధంగా ఓసారి కరువత్తా ఉన్నది, రోగాల పాలవుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? కారణం ఏంది? రోమపత్రికలో అంటాడు, పౌలు భక్తుడు అంటాడు, దేవుడు తను ప్రేమించు పిల్లల కొరకు వారి మేలు కొరకు సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని రాసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా కనానులో కరువు వచ్చింది, ఐగుప్తు దేశంలో ధాన్యము సమృద్ధిగా ఉన్నది అని చెప్పంటే, ఆ రోజు ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పు ఒకటి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే పోయిండ్రు అక్కడికి ధాన్యం కొనడానికి? ఎవరు పోయినరు? ఆదికాండము 42 ఎవరు పోయినరు? యాకోబు కొడుకులు పోయినరు, యాకోబు కుమారులు 10 మంది అని రాసింది అక్కడ. తన
కనిష్ట కుమారుడైనటువంటి బెన్యామీన్ ఉన్నాడు కదా, వాడు చిన్నపిల్లవాడు. ఈ చిన్నపిల్లవాడిని పంపితే అక్కడ నా కొడుకేమన్నా ప్రమాదం జరుగుద్దో ఏమోనని చిన్నోడిని ఆపేసి మిగతా 10 మంది పెద్దోళ్ళను ఐగుప్తు దేశానికి పంపించిండు యాకోబు. ఐగుప్తు దేశంలో ధాన్యము సమృద్ధిగా ఉన్నదంట, కాబట్టి మీరు ఊరకే ఎందుకు చూసుకుంటా ఉన్నారు, మీరు వెళ్ళి ఐగుప్తు దేశం వెళ్ళిపోయి ఆ దేశంలో నుండి మనకు ధాన్యము కొనుక్కొని రాపోండి అని చెప్పని యాకోబు తన 10 మంది కొడుకులను పంపించిండు అక్కడికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం కరువు ఎందుకు వచ్చిందో మనం చూద్దాం. ఇక్కడ అలాంటి ఆశీర్వదించబడిన దేశంలో దేవుడే అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పిన దేశంలో అక్కడ ఎల్లప్పుడూ కొండ తేనె దొరుకుతుంది, ఆ కొండ తేనె దాగి మీరు బ్రతకవచ్చు అని చెప్పిన దేశంలో విస్తారమైనటువంటి పళ్ళ తోటలు కలిగినటువంటి దేశంలో ఎల్లప్పుడూ లోయలలో నుండి కొండలలో నుండి నీళ్లు పారుతూనే ఎడతెగక పారుతూనే ఉండేటువంటి ఆ దేశంలో కరువెందుకు వచ్చిందయ్యా అంటే, దైవజనమా, ఆ దేశంలో నివసించినటువంటి యాకోబు కొడుకులు ఉన్నారు కదా, యాకోబు కొడుకులలో యోసేపు అనబడిన ఒక కొడుకు ఉండేవాడు. యోసేపు ఆయన పేరు, ఏం పేరు చెప్పండి? యోసేపు. యోసేపును తన అన్నలు ఏం చేసిండ్రు? గట్టిగా చెప్పండి, ఏం చేసిండ్రు వాళ్ళు? అమ్ముకున్నారు, అంతేనా కదా? ఏం చేసిండ్రు? ఆయనను అమ్ముకున్నారు. అమ్మేసిండ్రు కాదు, అమ్ముకున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు అనే మాటకు అర్థమైంది అంటే ఫలించే కొమ్మ. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. యోసేపును అమ్ముకున్న తర్వాత పోతీఫర్ అనబడినటువంటి ఒక ఇష్మాయేలీయుడు, ఐగుప్తీయుడు తీసుకొని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడంట. యోసేపును తీసుకెళ్ళి పెట్టుకుంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నందున యోసేపు పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుందంట ఐగుప్తు దేశంలో. అదే రాసున్నది, యోసేపు ఏది పట్టుకుంటే అదే బంగారం అయిపోతూ ఉంది. ఐగుప్తీయుడు ఒకడు యోసేపును కొనుక్కొని పోయిన తర్వాత వాని కుటుంబము వర్ధిల్లుతూ ఉన్నది, సమృద్ధిగా దీవించబడ్డాడు. దీని అర్థమైంది అంటే యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నారు? కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు కనుక ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు వీళ్ళకు ఐగుప్తు కనానులో ఉన్న వీళ్ళకి ఎందుకు కరువు వచ్చిందయ్యా అని చెప్పంటే యోసేపును వాళ్ళు అమ్ముకున్నారు కనుక కరువు వచ్చింది. అంతేనా కాదా? యోసేపు ఒకవేళ కనానులో ఉండేది ఉంటే కనుక యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ధాన్యము సమృద్ధిగా ఉంటుందని మనం అనుకున్నప్పుడు యోసేపు కనానులో ఉంటే కరువు వచ్చేదా? చెప్పండి, వచ్చేదా? ఎందువల్ల వాళ్ళకు కరువు వచ్చింది? యోసేపును అమ్ముకున్నారు కనుక కరువు వచ్చింది. దైవజనమా, ఈ దినాన క్రైస్తవ కుటుంబాలలో కరువు ఎందుకు వస్తుంది అంటే దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెబుతూనే దేవుణ్ణి అమ్ముకుంటా ఉన్నారు కనుక. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి అమ్ముకుంటా ఉన్నాం మనం. దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, దేవుణ్ణి అమ్ముకుంటా ఉన్నాము. నమ్ముకుంటామని చెప్పి అమ్ముకునే క్రైస్తవులు ఉన్నారు కాబట్టే ఇది అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో కరువు వస్తూ ఉన్నది. అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో బీదవాళ్ళుగా ఉంటా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అది దైవజనమా. ఎందుకు వచ్చింది కరువు? యోసేపును అమ్ముకోవడం వల్ల కరువు వచ్చింది. ఈ దినాన మీకు తెలుసా, దేవుణ్ణి నమ్ముకుంటున్నా అని చెప్పని వచ్చినటువంటి యూదా ఇస్కరియోతు అనబడినటువంటి శిష్యుడు ఒకడు యేసుప్రభుని ఏం చేసిందంటే అమ్ముకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపును అమ్ముకున్నాడు వాడు.
యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఇది నాన్న సేమ్ క్రైస్తవులు కూడా. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఏమని ఉందంటే, నీవు జీవించుచున్నావన్న మాటే కానీ నీవు మృతుడవే. ఆమేన్, హల్లెలూయా. నీవు దిగంబరివి, దరిద్రుడవు అని రాసింది అక్కడ. నీవు దిగంబరివి, దరిద్రుడవు నీవు. కారణం ఏంది అని చెప్పంటే, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేవు. కింద రాసింది, నువ్వు నులివెచ్చగా ఉంటే నా నోట్లో నుండి నిన్ను ఉమ్మివేస్తా అన్నాడు కదా. అంటే ఆ సంఘం ఏ విధంగా ఉందంటే, వెచ్చగా లేదు, రెండోది చల్లగా లేదు. కానీ దేవుని సంఘం అది. వెచ్చగా లేదు, చల్లగా లేదు, కానీ దేవుని సంఘం అది. అంట వెచ్చగా ఉంటే మంచిదా, చల్లగా ఉంటే మంచిదా? మిమ్మల్ని చెప్పండి క్రైస్తవులు. ఎట్లుండాలి? వెచ్చగా ఉండాలి, చల్లారిపోయిన స్థితిలో ఉండకూడదు, మండుతూ ఉండాలి దేవుని సంఘము. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోసే చూసినప్పుడు ఆ పొద మండుతూ ఉన్నదంట. ఆ పొద మండుతూ ఉన్నది. మండే సంఘముగా ఉండాలి, మండే జీవితం కలిగి ఉండాలి క్రైస్తవులు ఎప్పుడు. అంతే. ఏ క్రైస్తవ కుటుంబం అయితే మండే కుటుంబంగా ఉంటుందో, దేవుని కొరకు మండే కుటుంబంగా ఉంటుందో, ఆ కుటుంబంలో ఎప్పుడు కరువు రాదు, బీదరికం ఆ కుటుంబానికి రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కరువు గురించి ఇంకొక మాట ఉంది చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం తీయండి. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆదికాండము 12:10 త్వరగా. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున. కరువు ఎట్లా ఉన్నదంట? భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఎందుకు ఐగుప్తుకు వెళ్ళిండు? ధాన్యము సమృద్ధిగా ఉన్నది అక్కడ. దైవజనమ కారణమేంది? ఈ దినాన క్రైస్తవులు చేసే తప్పుల వల్ల, క్రైస్తవులు విశ్వాస కుటుంబాలు చేసేటువంటి తప్పిదాల వల్ల అనేక కుటుంబాలలో ఈ దినాన కరువు తాండవమాడుతూ ఉన్నది. దైవజనం, దేవుని కొరకు బ్రతుకుదాం. బతికినంత కాలమే దేవుని కొరకే బ్రతుకుదాం. చల్లారిపోకుండా బ్రతుకుదాం. మన విశ్వాసము చల్లారకుండా, మనలో ఉన్న దేవుని ఆత్మ చల్లారకుండా దేవుని కొరకు మండుతూ బ్రతుకుదాం. ఆ దినాన కనాను దేశంలో దేవుని బిడ్డలారా ప్రజలు యోసేపును నమ్ముకున్నారు. యోసేపు పల్లించే కొమ్మ. పంట పండని జాగల కరువు ఉంటుందా? పంట మండే జాగల కరువు ఉంటుందా? పండే జాగే కదా. అంటే యోసేపు ఎవరు అంటే పల్లించే కొమ్మ కదా. పల్లించే కొమ్మ ఎక్కడుంటే అక్కడ కరువు ఉండదే. ఎందువల్ల మరి? యోసేపు ఎందుకు వెళ్ళిండయా అని చెప్పండి. అమ్ముకోవడం వల్ల. యోసేపును వాళ్ళు అమ్ముకున్నారు. తన తమ్ముడు చెప్పిన మాటలు నమ్మలేకపోయినరు. ఒక మాట చూద్దాము. ఇదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం 8-9 వచనం చదవండి. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి తవ్వి త్రియవచ్చు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన చాలు ఇడికి చాలున్నాను. హల్లెలూయా. ఈ దేశములోనంట ఈయన అంటా ఉన్నాడు, నువ్వు తిని తృప్తి పొందే దేశం. ఆమేన్, హల్లెలూయా. కరువు అనేది ఎన్నడూ నీకు కనబడనటువంటి దేశం. అది కరువు నీ దరికి చేరనటువంటి దేశము. అక్కడ ఇనుప రాళ్ళు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇనుప రాళ్ళు ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఇనుప రాళ్ళు ఉంటే ఏం ప్రయోజనం? అరే అమ్ముకోరా? అమ్ముకుంటారు. ఇనుప ఖనిజాలు అని అర్థం. అక్కడ సమృద్ధిగా ఇనుప ఖనిజాలు దొరికే దేశం అంట అది. అలాంటి దేశము
కరువు అనేది అగుపడకుండా ఉండే దేశం అది. నువ్వు అసలు ఎల్లప్పుడూ నువ్వు తిని తృప్తి పొందే దేశము. అలాంటి దేశములో కరువు వచ్చింది ఎందుకయ్యా అని చెప్పంటే ప్రజలు దేవునికి దూరం కావడం వల్లనే. ఒకసారి చూద్దాం. అలాంటి దేశంలో కరువు రావడానికి కారణం కేవలము దేవుని బిడ్డలారా అక్కడ యోసేపును అమ్ముకోవడం వల్లనే. నేటి క్రైస్తవ జీవితాలు కూడా సేమ్, మనం కూడా ఆ విధంగానే బతుకుతా ఉన్నాం. నేనంట అమ్మ నా వైపు చూడండి, దేవుణ్ణి నమ్ముకోవడము అంటే అనే మాటకు అర్థమైందో తెలుసా? దేవుణ్ణి నమ్ముకోవడం అనే మాటకు దేవుడు ఏది చెప్పినా, ఏం చేసినా, ఏం చెయ్యాలనుకున్నా ఎందుకు అని అడగకుండా ఉండడమే దేవుణ్ణి నమ్ముకోవడం అంటే. ఆమేన్, హల్లెలూయా. మన కష్టం వచ్చింది అంటే ప్రభా ఎందుకు ఇచ్చినావు నాకు ఈ కష్టం అడుగుతాం మనం. మనకు బాధ కలిగిందంటే ప్రభా ఎందుకు కలిగింది నాకు ఈ బాధ? దేవుని సంకల్పం ఏమున్నదో దానికి ఎదురు మాట్లాడకుండా శిరస వహించడమే. అదే దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులో కనబడే లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథములో కరువు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో 128వ కీర్తనలో మొట్టమొదటి రెండు వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. చాలు. ఆమేన్, హల్లెలూయా. ఆ కింద ఉంటది, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్, హల్లెలూయా. కరువు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ రాసింది. ఏమన్నాడంటే నిశ్చయముగా నీవు నీ రెక్కల కష్టార్జితమును అనుభవించదవు. ఎప్పుడు అనుభవించవచ్చు మన రెక్కల కష్టార్జితము? ఒక తల్లి దేవునికి దూరంగా ఉండి, దేవుని పనికి దూరంగా ఉండి దాదాపు 4 లక్షల రూపాయలు నిన్నటి వరకు ఖర్చు అయిపోయినాయి. ఒకరి తర్వాత ఒకరు కుటుంబం అందరూ అడ్డం పడిపోయారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని కార్యములను నిర్లక్ష్యము చేయడం వల్ల. ఆమేన్, హల్లెలూయా. దేవుని విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే కరువు మన గడప దగ్గరనే నిలబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. కరువు నేనంట, అమ్మ నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ఇక్కడ చదవబడినట్టు లేఖనములో నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని ఉన్నది కదా. నా వైపు చూడండి. ఇప్పుడు దేవుని నామాన్ని జపిస్తూ దేవునికి భయపడుతూ మనం ఉత్తగానే ఇంట్లుంటే మనం ఆశీర్వదించబడతామని ఉన్నదా? ఇక్కడ ఈ మాటలో లేదే. ఏమన్నాడంటే నిశ్చయముగా నీవు నీ రెక్కలతోని కష్టము చేసిన దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ రెక్కలతోని కష్టము చేయకుండా నిన్ను ఆశీర్వదించాడు దేవుడు. ఎప్పుడు నీ రెక్కలతోని నువ్వు కష్టము చేయకుండా ఉండడం వల్ల నీ కరువు రాకుండా ఉండదు. నువ్వు నీ రెక్కలతోని కష్టం చేయకుండా ఉండడం వల్ల నీ కుటుంబంలో బీదరికము లేకుండా పోదు. దేవుడు అన్నాడు, నువ్వు కష్టము చేసినట్లయితే నేను నీ రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందిగా, మనందరికీ తెలుసు బుడ్డిలో నూనె
గట్టిగా చెప్పు నాన్న, అయిపోలేదు, కరెక్ట్. బుడ్డిలో నూనె చెప్పండి, తొట్టిలో పిండి అయిపోలేదు. బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో అయిపోలేదే. దేవుడు ఏమీ లేకుండా ఆశీర్వదించాడు, నీకున్న దాంట్లో ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంతే. ఆమె అన్నది, అయ్యా బుడ్డిలో కొంచెమే నూనె ఉన్నది అయ్యా అన్నది ఆమె. బుడ్డిలో కొంచెమే నూనె ఉన్నది, తొట్టిలో కొంచెమే పిండి ఉందయ్యా, అది ఒకే రొట్టె అయ్యేటట్టు ఉన్నదయ్యా అన్నది. అంటే లేకుండా పోలేదు, ఏం లేకుండా, ఏమీ లేని దగ్గర దేవుడు కార్యం చేయడు. ఆమేన్, హల్లెలూయా. నీలో ఏమీ లేకుండా, అంటే నీలో విశ్వాసం ఏమీ లేకుండా దేవుడు కార్యం చేయడు. నీకున్న దాంట్లోనే నీ రెక్కల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించి నీకు బీదరికం లేకుండా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడా అంటే షరతు ఉన్నది కదా, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచు ఆయన మాట శ్రద్ధగా వినని ఎడల మీలో బీదలు ఉండనే, చెప్పండి, ఉండనే ఉండరు. బీదలు ఉండకూడదు అంటే దేవుడు నీ రెక్కల కష్టాన్ని ఆశీర్వదించే దేవుడు. ఇంకో మాట చూద్దాం, ఇది సామెతల గ్రంథము, త్వరగా సామెతల గ్రంథము 11:24. వేదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తనకు ఉన్నదానికన్నా తక్కువ ఇచ్చి, తనకున్నదానికన్నా తక్కువ ఇచ్చి, అయ్యా వినడట, నాకు వినబడతలేదు. అది తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఇక్కడ ఎందుకు వచ్చిందంట బీదరికము? నాకు చెప్పండి, ఇక్కడ బీదరికం ఎందుకు వచ్చింది ఈ మాటలో? చెప్పండి గట్టిగా. చదివినాం కదా, మొదటి మాట ఏమున్నది? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, ఇంకా తగిన దానికన్నా తక్కువ ఇవ్వడం వల్ల బీదరికం వస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటానా, తగిన దానికన్నా తక్కువ ఎంతమంది ఇస్తూ ఉన్నారు ఈ మందిరంలో దేవునికి? ఇప్పుడు చదివిన మాట ఉంది కదా, వెదజల్లి, అందరు చెప్పండి, వెదజల్లి. ఇప్పుడు అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలన్నట్టు? మనము వెదజల్లాలన్నట్టే కదా. పోనీ వెదజల్లకపోయినా కింద ఉన్నది కదా, తగిన దానికన్నా తక్కువ ఇచ్చిండ్రు అంటా ఉన్నాడు కదా. అసలు మనం ఇవ్వనే లేదు కదా. అసలు మనము దేవుని మందిరంలో దశమ భాగం అనేది రాయనే లేదు కదా. మరి కరువు ఎందుకు రాకూడదు? హల్లెలూయా. దేవుని మాట, నా మాట కాదు ఇది. నేనున్నా, ఎవరున్నా, ఏ పాస్టర్ ఉన్నా లేకపోయినా గుర్తుపెట్టుకోండి, దశమ భాగము అనేది క్రైస్తవ జీవితంలో ఒక మెట్టు. గుర్తుపెట్టుకోండి, దాన్ని చెయ్యకుండా, దాన్ని ఆ ఆజ్ఞను నెరవేర్చకుండా మనం అభివృద్ధి చెందడం అనేది అసాధ్యమే. రెండో చూద్దాం, ఇంకొక కారణం చూద్దాం. ఇంకొక కారణం ఇదే సామెతల గ్రంథం, ఇందులోనే 13వ అధ్యాయం, త్వరగా తీయండి, 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మాట చూడండి. దరిద్రము అనేది దేని వల్ల వచ్చిందంట? దేని వల్ల వస్తుందట? శిక్షను ఉపేక్షించువానికి ఏమేం జరుగుతాయంటే అవమాన దారిద్ర్యములు కలుగును. శిక్షను ఉపేక్షించడం అంటే ఏంటిదో తెలుసా?
పాస్టర్ ఇక్కడ నిలబడి ఇది దశమ భాగములు ఇయ్యని సంఘం అనగానే ముఖం చిన్న చేసుకోవడం, పాస్టర్కి ఇట్లా అంటాడా, చూసిన మా పాస్టర్ ముఖం పట్టుకొని అనేసిండు. ఇది శిక్షను ఉపేక్షించడము అంటే ఇది అర్థం. అంటే శిక్షను తీసుకోకపోవడం. ఇంకో మాట ఉంది, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటే ఈ శిక్ష మాకొద్దు, మమ్మల్ని హెచ్చరించడానికి వీల్లేదు, మాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు అని అంటారు కదా, అనుకుంటారే. అలాంటి వాళ్ళకి ఏమంటా ఉన్నారంటే శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యములు కలుగును. హల్లెలూయా. నేను 3 మాటలు చెప్పి ముగిస్తా. మొట్టమొదటి మాట ఏంటిది అంటే, ఎందుకు వచ్చిందయ్యా పేదరికము అంటే, తగిన దానికంటే తక్కువ ఇవ్వడం వల్ల బీదరికం వస్తుందంట. అసలే ఇవ్వకపోవడం వల్ల దరిద్రం వస్తుంది. ఇవ్వడం అనేది ఎవరు మొదలుపెట్టిండ్రో తెలుసా మీకు? విన్నరా మీరు ఎప్పుడైనా? ఇవ్వడం ఎవరు మొదలుపెట్టిండ్రు చెప్తారా ఎవరైనా? ఇవ్వడము ఎవరు మొదలుపెట్టిండ్రు? అసలు ఇవ్వడం మొదలుపెట్టి కైనా, మంచి మాటే నాన్న నువ్వు చెప్పింది కరెక్టే, హేబేలు కూడా మొదలుపెట్టిండు. కానీ వీళ్ళకంటే ఇంకొక ఆయన ముందు మొదలుపెట్టిండు. ఎవరో చెప్తారా? చెప్పండి. ఏదో బరువులు పడతాయి మా మీద అన్నమాట గట్టిగా అన్నానా? ఎవరు? ఇంకొక ఆయన ఎవరో ముందు మొదలుపెట్టిండు తెలుసా? ఎవరు? దేవుడే మొదలుపెట్టిండు అమ్మా, దేవుడే మొదలుపెట్టిండు. అసలు దేవుడు ఇచ్చింది ఏందో తెలుసా మీకు? బైబిల్లో ఉంది. దేవుడు ఏమిచ్చిండో నేను చెప్తున్నా వినని. యోహాను సువార్త 3:16 ఏమన్నదంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించకుండా తన కుమారుణ్ణి ఇచ్చేసిండు. ఆయన దేనికి ఇచ్చేసిండు? బలివ్వడానికి ఇచ్చేసిండు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సిలువకు అప్పగించడానికి ఇచ్చేసిండు ఆయన. తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవం పొందడానికి తన ఏకైక కుమారుణ్ణి సిలువకు అప్పగించిండు ఆయన, ఇచ్చిండు అంతే. నేనంట, నా వైపు చూడండి దయచేసి అందరు. మన గర్భాన పుట్టిన కొడుకు కంటే ఎక్కువ ఉన్నదా ఏమైనా? చెప్పండి. మన పిల్లలకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఉన్నదంతా అమ్ముకోనైనా, అమ్మి ఖర్చు పెట్టుకోనైనా వాళ్ళని బ్రతికించుకుంటాం కదా. హల్లెలూయా. బ్రతికించుంటామా లేదా? ఖర్చు పెడతామా లేదా? మరి అలాంటి ఖర్చు అయినా పెట్టుకొని బ్రతికించుకోవలసినటువంటి దేవుడు తన కొడుకును కేవలం ఏకైక కుమారుణ్ణి మనందరి కొరకు సిలువకు అప్పగించిండు కదా. అది ఇవ్వడము అంటే. తన కొడుకునే ఇచ్చిండు దేవుడు మన కొరకు. అది కూడా దేని కొరకు ఇచ్చిండు? సాధుకోమని ఇవ్వలేదే, మన కొరకు బలిచ్చిండు ఆయన. తన కుమారుణ్ణి బలిగా అర్పించిండు. ఇవ్వడము నేర్పించింది దేవుడే. ఆయన మొట్టమొదలు ఇచ్చిండు. ఇప్పుడు మనల్ని అడుగుతా ఉన్నాడు ఇవ్వమని. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయనను అడిగిండు, అబ్రామా నువ్వు ప్రేమించుచున్నా నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుణ్ణి మోరియా పర్వతం దగ్గరికి తీసుకుని నేను చూపించే దేశమునకు తీసుకెళ్ళి అక్కడ నాకు బలి అర్పించమన్నాడు దేవుడు. అబ్రాహాముతో ఏమన్నాడు తెలుసా? నీవు ప్రేమించుచున్న ఒక్కగానొక్కడైనా. ఒక్కగానొక్కడంటే అర్థమైంది? ఒక్కడై ఉన్నా, ఒక్కడే, ఇంకా రెండోళ్ళు లేడు. ఆ ఒక్కనిచ్చేస్తే అబ్రాహాంకి ఏం లేదు, మళ్ళీ ఎవరు లేరు. ఇప్పుడు ఆ ఒక్కడే కొడుకుని అడిగిండు, బలి ఇవ్వన్నాడు. అది పోయిపోయి. మనమైతే అబ్రాహాం వెనుక తీసిందంటే తీయలేదు.
తన కుమారుని బలి ఇవ్వడానికి వెనుకదీయలేదు అని రాసింది కదా. ఒక్క నిశ్చెత్తి ఎంతమందిని ఇచ్చిండంటావు దేవుడు? నాకు చెప్పండి. దేవుడు ఒక్కనిచ్చేసిండు, తీసుకోలేదు. ఇవ్వమన్నాడు కానీ దేవుడు తీసుకోలేదు. కానీ బలి జరిగిపోయింది. ఎందుకో తెలుసా? బైబిల్ ఒక మాట ఏమన్నదంటే, వ్యభిచారము చేస్తేనే పాపము కాదు, మోహపు చూపు ఉన్నది కదా, ఆ మోహపు చూపుతోని చూస్తే పాపం అన్నాడు. అంటే చూస్తే వ్యభిచరించినట్లే అని అన్నాడు కదా. అబ్రహాము కూడా దేవునికి ఇవ్వడానికి హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఇచ్చినట్టే. అది దేవుడు అది కోరుకున్నాడు. హృదయంలో ఇచ్చేసిండు అంతే. ఇచ్చేస్తా అని సంతోషంగా తీసుకొని వెళ్ళిపోయాడు. సిద్ధపడ్డాడు, తన మనసు సిద్ధపడ్డది కాబట్టి బలి అర్పించబడింది. అది ఆగలే. దేవుడు అదే అన్నాడు, అయిపోయింది బలి, అబ్రహమా ఆపు, నీ కొడుకుని చంపకన్నాడు. నేనంట ఒక్కనిత్తి ఎంతమందిని ఇచ్చిండు దేవుడు చెప్పండి, మీరు చెప్తలేరు. ఇసుక రేణువులంతా ఇప్పుడు వెదజల్లినట్టా కాదా? అందుకే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇవ్వడం వల్ల పేదరికం వచ్చేసింది. రెండవది ఏంటి అంటే, రెండో మాట ఏమున్నది చెప్పండి? శిక్షను లక్ష్య పెట్టని వానికి అవమాన దారిద్రములు కలుగును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ అన్నాడు, మేము దిద్దుకుంటామని ఎవరైతే ఆలోచించుకుంటారో, ఈ దినము దేవుడు మాతో మాట్లాడిండు. పాస్టర్ కాదు మాట్లాడే దేవుడే మాతో మాట్లాడిండు అని చెప్పని ఎవరైతే వారి ప్రవర్తనను దిద్దుకొని దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని మొదలు పెడతాం, మేము ప్రారంభిస్తాం మా జీవితంలో అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఘనత నొందుదురు అని రాసింది. ఇంకొక మాట చూద్దాం దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 3:19 సామెతలు 3:19 చూద్దాం ఒకసారి. 3:19 జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఇది జ్ఞానము వలన ఏం చేసిండు ఆయన? అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ జ్ఞానము అంటే దేవుడే. జ్ఞానమునకు మూలము యెహోవా అని రాసింది. నానా చదువు, మాట చదువు. ఇంకున్నదా? 9లో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఏం మాట ఇది! నీ రాబడి అంతటిలో ఎంత? నీ రాబడి 100 అయితే ఇచ్చేయి దేవుడు. ప్రథమ ఫలము అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏమి వల్లట? అంత్యమన్నాడా? పోని దేవుడు అన్యాయస్తుడు కాదే, అంతిమమనలేదు, ప్రథమ ఫలం ఏమన్నాడు. చిన్నపూర్ సంఘంలో చాలా అద్భుతం, వండర్ఫుల్ సంఘం. మొట్టమొదట ఒక పిల్లవాడు విఆర్ఏ నౌకరు వచ్చింది ఆ సంఘంలో. మొట్టమొదటి అదే. ఇప్పుడు బిఎస్సి నర్సింగ్ వచ్చింది ఒకరికి. ఈ మధ్యనే కొంతమంది బయట చేస్తూ ఉన్నారు. కానీ దశమ భాగములు ఇవ్వకుండా బిల్కుల్ నిర్లక్ష్యం చేయరు. దేవుడు తీసుకెళ్ళిండు ఆ తల్లిని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రమీలక్క అని ఒక ఆమె ఉండే ఆ సంఘంలో. ఆ అబ్బాయి మొదటి జీతం అంతా తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పోసింది. మొదటి నెల ప్రథమ ఫలం అదే. ప్రథమ ఫలం అది. నీ ఆస్తి ఆడు అడిగిండు, నీ రాబడి అంతటిలో ఏమేమన్నాడు? ప్రథమ ఫలం ఏమేమన్నాడు. ఇంకా కింద అక్కడ ఏం రాసిన? నీ ఆస్తి అంతటిలో సగభాగము
అడిగిండు ఆ మాట, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి. భాగం ఇవ్వాలి, ఆస్తిలో భాగం. ఈ మాట పట్టుకొని ఒక పాస్టర్ గారు ఈ మాట చెప్తుంటే పిలుపు ఉండగా పిల్లిగడ్డమైన పిలుపు సార్ తెలుసు కదా, సిఓఎం, ఆ పిలుపు సారు మిల్కాల్ని మెయిన్ సిటీలో 4 పోర్షన్లు ఉంటే ఒక పోర్షన్ దేవునికి ఇచ్చేసిండు ఆయన, ఒక పోర్షన్. కాబట్టి దైవజనమ గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుడు తన జ్ఞానము చేత ఆకాశమును విశాలపరిచినటువంటి దేవుడు ఈ దినాన్ని నిన్ను అడుగుతా ఉన్నాడే, నీ రాబడిలో ప్రథమ ఫలం ఎప్పుడైనా ఇచ్చినామా మనం మన రాబడిలో? ఆమేన్, హల్లెలూయా. అన్నింటిలో రాబడి అంటే మనకు తెలిసి ఒకటే, ఒక వడ్లు పండితే తప్ప మనం అసలు ప్రథమ ఫలం ఇవ్వం, ఒక వడ్లల్లో తప్ప. మనోళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నాను, చిన్నపూర్ సంఘంలో పత్తి బస్తాలు వచ్చేది, పత్తి బస్తాలు మోసుకొని వచ్చేది ఆ సంఘంలో చాలామంది. బైబిల్లో ఉన్నది కొత్తిమీర పుదీనాలో కూడా అని ఉన్నది. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము, హగ్గై గ్రంథంలో మొట్టమొదటి మాటలు చదువుదాం. మొట్టమొదటి అధ్యాయం 4వ వచనం త్వరగా. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయనప్పుడు ఆకలి తీరకయున్నది. అడ్డుండ తిన్నా కూడా ఆకలి తీరకయున్నది. పానము చేయుచున్నను, ఎంత దాగినా కూడా దాహము తీరకున్నది. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగుతలేదు. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని. అమ్మ, ఈ మాట జాగ్రత్త వినండి. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ వేసినట్టున్నదంట? ఎందుకో ఇప్పుడు చదివిన మాటల్లో ఉన్నది మీకు. ఎందుకో దేవుని మందిరము పాడై ఉన్నది. అక్కడ దేవుని మందిరము పాడై ఉండగా మీరేమో సరంజీ వేసిన ఇళ్ళల్లో కాపురం ఉంటా ఉన్నారు. హాయిగా డబుల్ కార్డ్ బెడ్ వేసుకొని, పరుపు వేసుకొని, కాలు మీద కాలు వేసుకొని మీరు వండుకుంటా ఉన్నారు. అక్కడ దేవుని మందిరం పాడైంది అంటా ఉన్నాడు దేవుడు. నేను అనడం లేదు. ఈరోజు దేవుని సంఘము పాడైపోయింది. దేవుని తోట అనబడి సంఘము పాడై ఉంటే మనకెంత నిర్లక్ష్యం అండి. పొద్దుగా లేచి వచ్చి 9:30, 10 గంటలకు తయారై వచ్చి దేవుని మందిరం పోయి మేము 1 గంట సేపు పాస్టర్ రాకముందే మేము పోయి ప్రార్థన చేస్తామనే వాళ్ళు ఉన్నారా? దైవజనుడు రాకముందే మేము వెళ్ళి దైవజనుని కొరకు, సంఘము కొరకు, సంఘ క్షేమము కొరకు మేము ప్రార్థన చేస్తామనే వాళ్ళు ఉన్నారా? లేరే. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనములు ఏమన్నా తెలుసా మీరు? ఆ దినములలో ఆది సంఘములో నాట ప్రార్థన చేయుటయందును రొట్టె విరుచుటయందును వారు ఎడతెగక ఉండిరే. ఎడతెగక ఉన్నారంట. ఎడతెగలేదంట వాళ్ళు. ప్రార్థన చేయుటయందు ఇంకా
అపోస్తలుల బోధ యందును అని రాయబడి ఉంది అక్కడ. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును వారు ఎడతెగక ఉండిరి. నేడట్లో ఉన్నది అగ్గయ్య అంటా ఉన్నాడు. అలాంటి మీరు ఎడతెగకుండా ఉండవలసిన మీరు, ప్రార్థన చేయాల్సిన మీరు, బోధ వినవలసిన మీరు, బోధ నొందవలసిన మీరు, దేవుని మందిరము అనగా, మందిరం అంటే మీరేమనుకుంటా ఉన్నారు? గోడలు అనుకుంటా ఉన్నారు. కాదు, మందిరము అంటే చర్చ్, సంఘము, విశ్వాసుల సమూహము. అలాంటి సంఘము పాడై ఉండగా మీరు మెల్లగా తయారవుతారే. ఆ తయారవుడు ఎట్లా తెలుసా? కడుపులా సల్ల మజ్జిగ ఉంటుంది చూడు, ఆ మజ్జిగ కదలకుండా, సుందరవతులు. ఆమేన్, హల్లెలూయా. సుందరవతి సంగమా క్రీస్తేసుడు పరిణయమాడగయి తెంచెను. సుందరవతి సంఘం ఇది దేవునికి. ఇది దేవునికి సుందరవతి అయిన సంఘము కడుపులో సల్లగదలకుండా తమ పాదము భూమి మీద పెట్టుటకైనను. హల్లెలూయా. విలాప వాక్యాలలో ఉన్నది మాట. సుకుమారము కలిగిన స్త్రీలు మీరు, సుకుమారము కలిగిన స్త్రీలు పాదాలు కింద పెడితే కందిపోతాయో ఏమో అన్నంత సుకుమారము కలిగిన స్త్రీవి నువ్వు అంటా ఉన్నాడు దేవుడు విలాప వాక్యాలలో. మిమ్మల్ని అంటలే, నేను మిమ్మల్ని అనడం లేదు, దేవుడు అన్నమాట. మీరు చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. తీయాల్సిన అవసరం లేదు, మీరు తర్వాత చూసుకోండి. సుందరవతి సంగమా, దేవుని సంఘము పాడై ఉండగా మీ ప్రవర్తన ఎట్లున్నది? మీరు ఎప్పుడెత్తా ఉన్నారు? దేవుని మందిరంలోకి వచ్చి ఎప్పుడైనా గంట సేపు ప్రార్థన చేసిరా? అలా చెయ్యకపోవడం వల్ల మీలో బీదలు ఉన్నారు. అందువల్లనే మీరు బీదలుగా ఉంటా ఉన్నారు. కింద అంటాడు, మీరు కష్టము చేసి సంపాదించిన జీతమాట చినిగిపోయిన సంచిలో. అమ్మ, నాకు మీరందరు నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. ఇప్పుడు పుష్పక్క నువ్వు కూడా చెప్పాలి, ఎందుకంటే నీకు నిద్ర వస్తుంది. ఇప్పుడు చినిగిపోయిన సంచిలో ఎత్తే ఏమవుతుంది? గట్టిగా చెప్పండి. కింద పడిపోతుంది అంటే నీకు ఉన్నట్టేనా? అది నీకు లేనట్ట? ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు కడుపు నిండా తిన్నా ఆకలి తీరది. మీరు కడుపు నిండా తాగినా ఏం తాగుతాం మనం అంతలో? మా అయితే సేమియాలో పాలో తీసుకొని తాగుతాం, అంతే కదా. అయినా మీకు దాహము తీరకుండాను అంటాడు. బట్టలు కప్పుకున్న చెద్దర్లు, ఏం రగ్గులవి? పులితోలు చర్మం లాంటి చెద్దర్లు కప్పుకున్నదంట అన్నటి సంఘం. అయినా వాళ్ళకు సలాగలేదంట. ఎందుకొరకు అంటే దేవుని మందిరం పాడైంది. అక్కడ దేవుని సంఘము పాడైపోయింది. దేవుని సంఘము ఇదిగో బీడుగా మారిపోతే నీకు చింత లేదే, నీకు బాధ లేదే. నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకో. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటాను, మీ ప్రవర్తన చూసుకోండి అయ్యా. మీరు ఏం చేస్తారో చూసుకోండి. దైవజనమ, మొట్టమొదటిది మనలో బీదలు ఉండకూడదు అంటే మొట్టమొదటిది వెదజల్లి అభివృద్ధి వారు కలరు. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు. తగిన దాని కంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చు వారు కలరు. రెండవ మాట, గద్దింపును లక్ష్య పెట్టని వానికి అసలు దరిద్రమే పోను, అవమానాలు కూడా కలుగుతాయి అంట. అవమానమును దారిద్రమును కలుగును. ప్రైజ్ ది లార్డ్. మూడోది ఏంటి అంటే, దేవుని మందిరము పాడై ఉన్నప్పుడు
మీరు నిర్లక్ష్యముగా ఉండడం వల్ల మీలో బీదలున్నారు. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఇవన్నీ తెలుసా, ఈ 3 దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మీకు. ఆయన అన్నాడు కదా, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుటయు, దేవుడైన యెహోవా మాట వింటే మీలో నీ దేవుడైన యెహోవా మాట నీవు జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు కాదు. ఇంకా ఈ మాట చూడు, గ్యారంటీ ఇస్తాడు ఆయన. ఉండరు అనే మాట అర్థమైంది. గ్యారంటీ ఇస్తూ ఉన్నాడు దేవుడే, గ్యారంటీ ఇస్తూ ఉన్నాడు. మీలో బీదలు ఉండరు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు జాగ్రత్త వినడం అంటే అర్థమైంది. వినడం అంటే వినడం కాదు, అందరు వింటారు. వినరా? ఆ పిల్లాడు కూడా వింటా. వినడం అందరు వింటారు, అది కాదు వినడం అంటే. దాని ప్రకారంగా నడుచుకోవడం వినడం అని. అరే వీడు చెప్తే వినడయ్యా అంటే నువ్వు చెప్పినావు వానికి, అంతేనా కదా? నువ్వు చెప్పినావు కానీ నువ్వు చెప్పిన పని చేయడం లేదు వాడు. అందుకనే అరే వీడు చెప్తే వినడయ్యా అంటా ఉన్నాం మనం. అందుకే ఇక్కడ వినడము అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఏదైతే చెప్పిండో దాని ప్రకారంగా చేయడం. ఇప్పటి దైవజనమా, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించిన ఎడల, రెండోది నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా విన్న ఎడల మీలో బీదలు ఉండరు. ఈ దినం విన్నాము, 3 ఆజ్ఞలు విన్నాము. ఒకటేమో వెదజల్లి తగిన దానికంటే తక్కువ ఇవ్వడం వల్ల బీదరికం వచ్చింది. రెండవది శిక్షను, ఇప్పుడు గద్దింపును అంటే శిక్షను తృణీకరించడం. మమ్మల్ని ఇట్లా అంటాడా, మమ్మల్ని అట్లా అంటాడా, దీనివల్ల బీదరికం వస్తుంది. మూడవది ఏంది అని చెప్పంటే ఏంటిది మీరు చెప్పండి? దేవుని సంఘము పాడై ఉన్నప్పుడు మీరు సుఖపడడం దేవునికి ఇష్టం లేదు. మీరు హాయిగా పొద్దెక్కదాకా పండుకోవడం అనేది దేవునికి అస్సలు ఇష్టం లేదు. అందువల్ల మీరు బీదరైతా ఉన్నారు. మారుదామా చెప్పండి? మారుదామా? రోషం ఉండాలి క్రైస్తవులకు, అర్థమైందా? ఒక మాట అన్నాడు నెబుకద్నెజరు, ఒక మాట అన్నాడు, ఆ నిప్పులల్లో ఎయ్యురు వీళ్ళని తీసుకుపోయి, ఒరే బాబు నిప్పులల్లో పడతారా దేవుని విడిచిపెడతారా అన్నాడు. ఎంత రోషమో వాళ్ళకు. ఏమన్నారో తెలుసా? అసలు రాజుని పేరు పెట్టి పిలుస్తారా ఎవరైనా? ఓయి నెబుకద్నెజర్, ఎంత రేషం వాళ్ళకు. ఓయి నెబుకద్నెజరు, మేము సేవించుచున్న మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అలా అన్నమాట. ఒకవేళ రక్షించకపోయినా మేము నీ బొమ్మకు మొక్కమన్నారు వాళ్ళు. ఆమేన్. హలో, రేషమా కాదా ఇది? మరి మనకు లేదా రేషం? మనకు ఉండాలా వద్దా పౌరుషం ఉండాలి క్రైస్తవునికి. దేవుని బిడ్డలారా, పౌరుషంతో చెప్పండి. పొద్దుగానే లేస్తాం. నేను ఈ మాట మీకు చదివి వినిపిస్తా, చూడండి ఒకసారి. ఈ మాట చదివి వినిపించి వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం అన్నాను. 31. ఎవరు ఈమె తెలుసా? ఎవరో ఈమె కూడా చూద్దాం ఒకసారి. ఎవరు లేస్తారట ఈమె? 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటి ముత్యము కంటే అమూల్యమైనది. ఈమె ఎప్పుడు లెత్తదాట అంటే, గుణవతి అయిన భార్య ఎప్పుడు లెత్తదాట అంటే, ఆమె చీకటిలోనే లేచి, మైకులో చదివి ఉన్నాను, అందరు వినండి అమ్మా. ఎప్పుడు లెత్తదాట ఈమె చెప్పండి? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. బత్తెం అంటే ఏంటిదో తెలుసా? బత్తెం అంటే కింద ఉన్నది, కింద చూసినారా మీరు? పని. ఆమేన్. హల్లెలూయా. పొద్దుగాలనే లేవాలే. మీ కింద ఉన్న వాళ్ళు ఎవరు? మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా బిడ్డ
మౌనిక నువ్వు వాకిలుడు, నేను అన్నం వండుతా. పని సిద్ధపరచండి, వాళ్ళకి పని ఏర్పాటు చేయండి, మీరు పని చేయండి. ప్రతి స్త్రీ, దేవుడిని నమ్ముకున్న స్త్రీలు వీళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి స్త్రీ చీకటితోనే లేవాలి. ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబంలో పేదరికం రాదు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట విన్నారు కదా, దేవుడి మాటలు మనందరి వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.